కేసులు నమోదు చేయొద్దన్నారు టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ. టీజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తోట ఆదినారాయణ, జర్నలిస్ట్ సాంబశివరావు కెమెరామెన్లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలు, బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. అలాగే టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు మరో ఇద్దరు కెమెరామ్యాన్లను అరెస్టు ప్రధానంగా పెట్టిన అక్రమ కేసులను మొత్తం కూడా ఎత్తివేయాలని చెప్పేసి టీజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శించడానికి టీయూడబ్ల్యూజే ఐజేయు కూడా సంఘీభావం ప్రకటించింది. జర్నలిస్టు సమాజం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏదైతే మీడియాకి ఏదైతే ఆంక్షల్ని మీడియా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రధానంగా టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఖమ్మంలో పెట్టినటువంటి కేసుల పట్ల మీ స్పందన. ఈ ఖమ్మంలో టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజుల మీద పెట్టిన కేసుని తీవ్రంగా టీయూడబ్ల్యూజే ఐజేయు ఖండిస్తుంది. ఈ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో వార్త సేకరణకు వెళ్ళడం అన్యాయం కానీ అక్రమం కానీ కాదు. ఇది వృత్తిరీత్యా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేందుకు వెళ్ళారు వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున. యూరియా కొరత ఉన్నది కూడా వాస్తవం, మంత్రులే అంగీకరిస్తున్నారు. మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖ మంత్రిని, మిగతా మంత్రులను కలిసి మన రాష్ట్రానికి యూరియా కొరత ఉందని, ఆ కొరతను తీర్చేందుకు సహకరించాలని అందరినీ మంత్రులని, ఎంపీలను తీసుకొని కలిసినటువంటి సందర్భం. దాన్ని కూడా మనం ఆయన అప్రిషియేట్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ కొరత ఉందని వెలికితీసి ప్రజలకు తెలియజేయటం, ప్రభుత్వానికి తెలియజేయటం బాధ్యతగా భావించినటువంటి ప్రతినిధులని, మీడియా ప్రతినిధులని గొంతు నొక్కాలనో బొల్లో చేయాలనో ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదు. అది ప్రజలకు అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుందని కూడా మేము భావిస్తున్నాం. అందుకని ఏంటంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అక్రమమైనటువంటి కేసు. ఇది పోలీసులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అదేవిధంగా మంత్రులు కానీ, జిల్లా మంత్రులు విజ్ఞులు ముగ్గురు కూడా చాలా తెలివైన వాళ్ళు తెలుసుకోవాలి. ఇట్లాంటి కేసులు పెట్టినప్పుడు ఎట్లా పెట్టారని అధికారులను కూడా మందలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తరుణంలో ఈ విధంగా కేసులు పెట్టి మన జర్నలిస్టు సమాజాన్ని ఒక భయాందోళనకు గురి చేయడం అనేది సరైనది కాదు. అందులో రాజద్రోహం కేసు, రాజులే లేరు, రాజద్రోహం కేసు. ఇదేంటి? ఇది ఎక్కడ అన్యాయం? రాజులు కాదుగా మనని పరిపాలించేది. మనం పరిపాలించుకున్నటువంటి సందర్భాల్లో ఆ సెక్షన్సే తీసేయాలనేది దేశవ్యాప్తంగా ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళనలు చేసినప్పుడు పురకాయిస్తా, రాజ్దీప్ సర్దేశాయ్, శశిధరూర్ ఎంపీ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను ఇట్లా అణచడం అనేది సరైనది కాదని మోడీ ప్రభుత్వానికి మొట్టికాయలేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్యాయమను, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం మనం అంటాం లేదు. యూరియా కొరత ఉంది. యూరియా కొరత ఉందంటే ఎవరు చేస్తున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం. ఆ కేంద్రాన్ని యూరియా మరింత డంపు చేయాలని, మరింత మన రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతున్నాం. అందులో మన మీడియాని ఇంకా ఉపయోగించుకోవాలి. ఈ పాలకులు, అధికారులు ఉపయోగించుకొని మన కొరతను నిజంగా తెలియజేసి మన రైతులకు న్యాయం చేయాలి, కార్మికులకి, వ్యవసాయ కూలీలకు న్యాయం చేసి ఆ పనులు జరిగేటట్టు, రైతులకి న్యాయం జరిగేట్టు చూడాలి. ఈ తరుణంలో ఇట్లాంటి సంఘటనలు చేసి మీడియాని భయభ్రాంతులకి గురి చేయడం అనేది సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇక్కడనే ఏదైతే టీయూడబ్ల్యూ నాయకులు ఉన్నారు, టీజేపీ నాయకులు, సార్ చెప్పండి, ప్రధానంగా మొత్తం ఖమ్మంలో జరిగినటువంటి మీడియా మీద కేసులు, అక్రమ కేసుల పట్ల మీ స్పందన. చూడండి, ఖమ్మం జిల్లా అనేది ఉద్యమాల కిల్లా. ఉద్యమాలకి ఒక ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటువంటి ఖమ్మం జిల్లాలో ఒకవైపు రైతులు యూరియా కోసం రోడ్డెక్కిన సందర్భంలో ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన ఒక జర్నలిస్టు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆయనపై అకారణంగా, అక్రమంగా కేసు బనాయించడం అనేది ఇది జర్నలిస్టు సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు యూరియా కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక ఖమ్మంలో ఉన్నది కాదు, ఇది ఒక కొత్త సమస్య కూడా కాదు. అక్కడ ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నంలో జర్నలిస్టుగా తన విధి నిర్వహిస్తున్న ఒక జర్నలిస్టుపై ఇట్లాంటి కుట్రపూరితమైన కేసులు పెట్టడం, నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం కూడా జర్నలిస్ట్ సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. జర్నలిస్టులపై ఈరోజే కాదు, గత కొన్నేళ్లుగా ఒక పథకం ప్రకారంగా సాగుతున్న కుట్రపూరిత చర్యలో భాగంగానే ఇటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాము. ప్రభుత్వం తక్షణం స్పందించి జర్నలిస్టులకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను పరిరక్షించేందుకు ఈ కేసులను తక్షణం బేషరతుగా ఉపసంహరించుకోవాలని మేము జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడనే టీజేపీ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఏదైతే టీ న్యూస్ రిపోర్టర్ మీద, కెమెరా మీద పెట్టిన అక్రమ కేసుల పట్ల టీజేపీగా మీరు ఎలా స్పందిస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా
అప్రజాస్వామ్యంగా జర్నలిస్టుల వ్యవహరిస్తోంది. ఇది సరైనది కాదు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఆ వార్త కవరేజ్కి వెళ్ళిన తెలంగాణ న్యూస్ ఛానల్ రిపోర్టర్ వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజు, టెక్నికల్ అసిస్టెంట్లపై కేసులు పెట్టి వేధించడం అనేది సరైనది కాదు. వార్తల కవరేజ్కి వెళ్తే ఒక రైతుతోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ప్రయత్నిస్తున్నారని జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. ఈ కేసులు తక్షణమే రద్దు చేయాలి. సిపి గారిని కూడా అడుగుతున్నాం. ఇది మీరు ఆలోచించాలి. ఒక జిల్లా బాస్గా, పోలీసు బాస్గా మీరున్నారు. మీరు జిల్లాలో జర్నలిస్టుల మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులను మీరు విచారించి రద్దు చేయాలి. కానీ మీరు కూడా ఇప్పటి వరకు 5 రోజులు అవుతున్నా మిన్నకుండా ఉంటున్నారు. దీనిపై జర్నలిస్ట్ సమాజానికి మీరు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కేసులను విత్డ్రా చేయాలని కూడా కోరుతున్నాం. ఏదైతే జర్నలిస్టు సమాజం మొత్తం కూడా అక్రమ కేసులు పెట్టినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులు ఎత్తివేయాలి. ప్రధానంగా ఖమ్మంలో జరిగినటువంటి ప్రధాన టీ న్యూస్ రిపోర్టరు సాంబశివరావు, అట్లాగే కెమెరామెన్ నాగరాజు, మిగతా సహాయకుడి మీద 3 మీద పెట్టినటువంటి కేసులు మొత్తం కూడా ఎత్తివేయాలని చెప్పేసి టీజేఎఫ్ అట్లాగే మిగతా ఏదైతే జర్నలిస్ట్ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. సుధాకర్తో చెర్రా రవి, 99 టీవీ, ఖమ్మం.